ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏపీసీసీ చీఫ్ షర్మిలతో సహా పలు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ను సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు సర్ ఉపాధి హామీ పథకంపై చర్చించామని మహేష్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ జరగాలన్నారు. హరీష్, కేటీఆర్ కొన్ని సంస్థలకు లబ్ధి చేకూర్చాలని కవిత చెప్పారని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కవిత తమ పార్టీకి అవసరం లేదన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు న్యాయం చేయాలని మహేష్ గౌడ్ చెప్పారు. సంస్థాగతంగా రానున్న 3 నెలల్లో తీసుకోవాల్సినటువంటి అంశాల మీద చర్చ జరిగింది. పేరిట కేంద్ర ప్రభుత్వం ఓట్ల తొలగింపు ప్రక్రియను అడ్డుకునేందుకు సమర్థవంతమైనటువంటి బ్లాక్ లెవెల్ ఏజెంట్ నియమించడానికి కసరత్తు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి మండల బ్లాక్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యల మీద చర్చలు జరిగినాయి. తెలంగాణలో జిల్లా కాంగ్రెస్ కమిటీల యొక్క నియామకం పూర్తయింది. జిల్లా కాంగ్రెస్ కమిటీలు కూడా ఈ వారం 10 రోజుల్లో పూర్తిగా నియమిస్తాము. ఆహార పథకం నుంచి గాంధీ మహాత్ముడి పేరు తొలగింపు, నిధుల కోత, మన్రేగాలో జరిగినటువంటి మార్పుల పైన దాదాపు 7,000 గ్రామాల్లో ఇవాళ గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేయడం జరిగింది. మంత్రి గారు విదేశాలు ఉన్నప్పుడు పరిపాలన విషయంలో మంత్రుల సమావేశం తప్పేమీ లేదు. కేంద్ర మంత్రిగా ఉన్నాడు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉంది. మీరు పారదర్శకంగా ఎంక్వైరీ చేయండి. 2 సంవత్సరాలు జరిగినటువంటి టెండర్లు విచారణ చేయండి. అవినీతి అంతా 10 ఏళ్ళు జరిగింది. ఎవరైతే కాంట్రాక్ట్ల గురించి వారు ప్రస్తావిస్తున్నారో వారికి 3 కాంట్రాక్టులు బీఆర్ సాయంలో వచ్చినాయి. ఇద్దరికి ఇవ్వాల్సిందే. నేను వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఫోన్ ట్యాపింగ్ని చాలా తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ ఉన్నాను. మేము కూడా మా యొక్క సమాచారాన్ని ఇచ్చాము. ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా అత్యంత హేయమైన చర్య. దీని మీద ఎవ్వరూ ఇన్వాల్వ్ అయినా అందరి మీద కఠినంగా చర్యలు